వరహాలు 4 వరహాల బహు ప్రేమగానున్నవే. ఏమా వరహ అంటే పాతకాలంలో 4 రూపాయలట, అంటే 16 రూపాయలకి సుమారు 100 వజ్రాలు. అంత చీపా? నా దగ్గర ఓ 1000 రూపాయలున్నాయి, వజ్రాలు తీసుకుపోదామా? నీ రూపాయి కాగితాలు ఇక్కడ 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. అదో గొడవ ఉందా? వజ్రాలే ఇంత చీప్గా ఉంటే మరి పట్టు చీరలు అవి? పట్టు చీర 10 పైసలు ఉండొచ్చు, 1,00,000 చీరలు మోసుకుపోదామని ఐడియా లపకు పద. మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక. కృష్ణ, అవేంటి డైమండ్సా? రాయల వారి కాలంలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని మనం చదువుకోలేదు? వజ్రాలు సోల ఎంతో? గిద్ద 4 వరహాలు. 4 వరహాల బహు ప్రేమగానున్నవే. ఏమా వరహ అంటే పాతకాలంలో 4 రూపాయలట, అంటే 16 రూపాయలకి సుమారు 100 వజ్రాలు. అంత చీపా? నా దగ్గర ఓ 1000 రూపాయలున్నాయి, వజ్రాలు తీసుకుపోదామా? నీ రూపాయి కాగితాలు ఇక్కడ 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. అదో గొడవ ఉందా? వజ్రాలే ఇంత చీప్గా ఉంటే మరి పట్టు చీరలు అవి? పట్టు చీర 10 పైసలు ఉండొచ్చు, 1,00,000 చీరలు మోసుకుపోదామని ఐడియా లపకు పద. ఇదే సభా మండపానికి వెళ్లే దారి, రండి. ఎవరబ్బా వీరు? వేషధారణ బహు విచిత్రముగా ఉన్నదే. వేరే గ్రహం నుంచి వచ్చినట్లున్నారు. రాజనర్తకి తన వెంట తీసుకొస్తోందంటే ప్రభువులు వారి బంధువులే ఉంటారు. నమస్కారం సేనాధిపతి గారు. వీరెవరో పరదేశీయుల వలె ఉన్నారు. వీరు మా అతిథులు. వీరే నన్ను. రాయల వారు వచ్చే వేళైంది, ఆసీనులు కండి. ఆసీనులు కండి. నమస్కారం తాతాచార్యులు వారు. ఓ అలసాని పెద్దన గారా, ఆసీనులు కండి. ఆయనేనా అల్లసాని పెద్దన గారు? అవును. ఏమా అల్లసాని వారి అల్లిక జిగి బిగి అని చదువుకున్నాను చూసావా? ఆయనే ఈయన. అల్లిక అంటే ఆయన టైలరింగ్ చేస్తారా? అది నీ తెలుగు జ్ఞానం. ఇంగ్లీష్ చదువులు చదవడం వల్ల తెలుగు సాహిత్యం గురించి ఆవగింజంతైనా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది మీకు. అదిగో చూసారా, ఆయనే నంది తిమ్మన కవి గారు. ఆయన తిమ్మన గారట. ఆయనే ముక్కు తిమ్మన గారు అని కూడా అంటారు. పారిజాతాపహరణం రాశారే. పారిజాతాపహరణం అంటే పారిజాత అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతారా? అమ్మా తల్లి. వారెవరు? వారు దూర్చటి కవి. ఆ కూర్చునేవారు పట్టుమూర్తి గారు. తెనాలి రామకృష్ణ గారేరి. ఓ కవి పేరు తెలుసు నీకు. ఏది ఏది సెకండ్? అరుగో మాటలలోనే వచ్చుతున్నారు. నమస్కారం కవి గారు. నమస్కారం. అదేమి రామకృష్ణ, కనులు మూసుకుని వచ్చుచున్నావేమి? ఓహో, పెద్ద నామచ్చుల వారా. మనం రోజు తినే భోజనాన్ని కళ్ళు మూసుకుని తిరగలం. మనం రోజు చూసే మనుషుల్ని కళ్ళు మూసుకునే గుర్తించగలం. అలాగే మనం రోజు వచ్చే ఈ సభాస్థలికి కళ్ళు మూసుకుని ఎందుకు రాలేమో చూద్దామని ఇలా ప్రయత్నించాను. రామకృష్ణ, అందుకే నిన్ను వికట కవి అన్నారు. చూసావా హేమ, భలే తమాషా మనిషి ఆయన. అవును, నేను కూడా కొన్ని కథలు విన్నాను. రాజాధిరాజ రాజ మార్తాండ కర్ణాటాంధ్ర ఉత్కళ విజిగీష మనీష మూరు రాయల గంట ఆంధ్ర భోజ హజారా రామ హంపి విరూపాక్ష చరణ చారణ చక్రవర్తి దిగరంద కీర్తి కవిరాజ కల్పక ఆశ్రిత పారిజాత రాజ కవీంద్ర నరసింహ కృష్ణరాయ రాజేంద్ర బహుపరా బహుపరా బహుపరా. ఆయన మరి వెనకనున్నది ఎవరు? వారే మహామంత్రి తిమ్మరసు గారు.
సత్యము ధర్మం దయ తమ జీవితాశయాలుగా భావించి కులమత భేదరహితంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాం. సామంతరాజులకు విజయనగర పౌరులకు మా ఆస్థానమున అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి వహించిన కవి పుంగవులకు ఈనాటి ఈ సభకు ఆహ్వానం పలుకుతున్నాం. ఇక భువన విజయ సభ్యులకు ఒక మాట. మేము వస్తుండగా దారిలో ఓ అందమైన ఊహ మా మధ్యలోకి వచ్చింది. బలరాముడు సీత చూచి పక్కున నగియింది. ఈ సమస్యను పూరించమని మా మనవి. బలరాముడు సీతను చూచి నవ్వెననియా? చిత్రముగానున్నదే. ప్రభువుల వారు ద్వాపరయుగానికి త్రేతాయుగానికి ముడిపెట్టినారే, ఇది కొంత జట్లమే. ఓహో, మన అష్టదిగ్గజాలకే కష్టతరమైన సమస్యనిచ్చారు ప్రభువుల వారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తాడు చూడు. నీకెలా తెలుసు? పుస్తకాల్లో చదివాం కదా. నేను పూరిస్తాను ప్రభు. చెప్పండి కవివర్య. లలనలు పాయసమానిన కలుగుదురే పిల్లలంచు క్ష్మాసుత నవ్వల్. పొలమును దొరికిదరని పొలమున దొరికెదరని ధీబలరాముడు సీత చూచి పక్కున నగియం. భళా రామకృష్ణ కవి, మీ బుద్ధి కుశలత అమోఘం. దుర్జటి కవీంద్ర, మీ కృతి నుండి కొత్త పద్యాన్ని వినిపించండి. ఆ కారడవిలో ఏ దిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని ఎన్నడూ తన పల్లెకు రమ్మని ప్రార్థిస్తూ, చురుకు చూపున గాలిన కొరత నురుకు నురుకు జూపుల పుట్టించు నెరుకు వారి మిరుకు వలి గుప్ప పాలిండ్ల మిగురు బోండ్ల సేవకిచ్చెద నీకు విచ్చేయుమయ్యా. ఆహా, స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్పుల కేలగల్గెను అతులిత మాధురీ మహిమ తెలిసెన్. ఎక్స్క్యూజ్ మీ రామకృష్ణ కవి గారు, మీరు చెప్పబోతున్న పద్యం నాకు తెలుసు. ఎవరు నీవు? నీకు తెలిసినది ఏమి? తెలిసెన్. భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలుటల్జుమీ. అది ఆశ్చర్యముగానున్నదే ప్రభు. ఈ వ్యక్తి పలికిన పద్యంలోని ప్రతి అక్షరం నా మనోఫలకంలో ఉన్నదే. ఆశ్చర్యం, అద్భుతము. ఎవరి పరదేశీయుడు? ప్రభువులకు ప్రణామములు. వీరు కృష్ణకుమారులు, ఆమె హేమలత. అడవిలో దొండగుల బారి నుండి నన్ను కాపాడినారు ప్రభు. ఓ అలాగా. వీరకుమారా, మీరే దేశవాసులు? మాది ఈ దేశమే ప్రభు, ఆంధ్రదేశం. ఆంధ్రదేశమా? మరి నీ వేషభాషలేమో విచిత్రముగానున్నవి. అదీగాక నేను చెప్పాలనుకున్నది ముందే నీవు చెప్పితివి. అదెలా? ఈ సీన్ నేను తెనాలి రామకృష్ణ సినిమాను చూశాను కవి గారు. సినిమానా? సినిమానా? విఎస్ రంగా గారి డైరెక్షన్ లో విక్రమ్ ప్రొడక్షన్స్ వారు తీసిన సినిమా అది. టైటిల్ తెనాలి రామకృష్ణ. అందులో మీ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు వేశారు. ఆయన్ని చూసి రామకృష్ణ కవి అంత అందంగా ఉంటాడనుకున్నాను. కానీ మిమ్మల్ని చూశాక అలా అనిపించడం లేదు. ఈ మధ్య కాస్త పొట్ట పెంచి పొట్టైనట్టున్నాను. నీ మాటలు లవలేశమైన అర్థం కావటం లేదు బాలక. ఒక్క పొట్టి పొట్ట తప్ప. కుమారా, మా రామకృష్ణ కవి గారు చెప్పదలుచుకున్నది మీరు ముందుగానే చెప్పగలిగారు. ఈ విద్య మీకు ఎలా వచ్చింది? ఇందులో పెద్ద విద్య లేదు సార్. మహారాజా, మీ భవిష్యత్తు కాలం మాకు వర్తమాన కాలం. మేము భవిష్యత్తు నుంచి వచ్చిన వాళ్ళం. అంటే మేము 20వ శతాబ్దం వాళ్ళం. మీకంటే 500 సంవత్సరాల ముందు వాళ్ళం. అందుకే మీ విషయాలన్నీ మాకు తెలుసు. వీరి నాన్నగారు కాలంలో ప్రయాణం చేసే యంత్రాన్ని కనిపెట్టారు. అదెక్కి మేము మీ కాలానికి రావడం తటస్థించింది. కుమారా, మీ మాటలు వింటుంటే నిజమనే అనిపిస్తున్నది, కానీ నమ్మశక్యము కాకున్నది.
సమయం ఉన్నప్పుడు మీకు వివరంగా అన్నీ నేనే చెప్తాను ప్రభు. సరే, విశ్రాంతిగా ముచ్చటించుకుందాం. మా ఆస్థాన నర్తకిని రక్షించిన వారు మాకు అత్యంత ప్రీతిపాత్రులైన మిత్రులు. అప్పాజీ, ప్రభు, మన అతిథులను రాజమర్యాదలతో తీసుకుని వెళ్ళి విడిది విందు ఘనంగా ఏర్పాటు చేయించండి. ఏం విజయనగర సామ్రాజ్యమో, ఇక్కడ చీనాంబరాలు దొరుకుతున్నాయి గాని కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేను ఇచ్చేదన్నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేనిచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదేంటి బుర్ర తిరుగుతోంది? విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా, 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 నా ప్రాణనాదా. ఏమిటిదంతా? ఏమైంది? నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది. తెలిపారు. నీరు చుమ్ము యంత్రమట, నిప్పుతో అవసరము లేని దీపమట, కనివిని ఎరుగని మహాద్భుతాలు ఎన్నో తమ వద్ద ఉన్నాయట. అంతేకాదు ప్రభు, కదిలే బొమ్మలతో కనిపించే టీవీలు, ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మాట్లాడగల టెలిఫోన్లు, ఇంకా చాలా చాలా వింతలున్నాయి మా కాలంలో. ఇంతటి ఉపయోగకరమైన వస్తు సముదాయము గల మీ దేశానికి ప్రభువులెవరో? మాకు ప్రభువులు లేరు మహాప్రభు. మా కాలంలో ప్రజలే ప్రభువులు. ఎన్నికల్లో గెలిచిన వారికి పదవినప్పు చెప్తాం. బళా, ఎంతటి చిత్రము! రాచరికము లేని రాజ్యమా? ప్రజలే ప్రభువులా? కాలవైపరీత్యం. జయము జయము మహారాజులకు. ఏమిటి విశేషాలు? రేపటి మన సభకు శతగండ పెండేర గ్రహీతలు, కవిశార్దూల బిరుదాంకితులు అయిన శ్రీ నరసకవి గారు ఏం చేయనున్నారు ప్రభు? నరసకవి గారు రానున్నారా? హత విధి. రేపటితో నిత్య శోభితమైన విజయనగర సాహితీ వైభవానికి తెరబడనున్నది కాబోలు. అదేమిటి ప్రభు? అష్టదిగ్గజములకే ఒక క్లిష్ట పరిస్థితి. ఆ నరసకవి ఎంతటి పండితోత్తముడైనా అర్థం చెప్పలేనంతటి జటిలమైన కవిత్వము చెప్పగలిగిన దిట్ట. నరసకవి అంతటి ఉద్దండుడా? అతడు నరసకవో నసకవో ఏమైనా ఆ కవీశ్వరుడు ఇప్పటికీ 6 రాజ్యాలలో కవులను ఓడించగలిగాడంటే రేపటి మన సభలో మీకా భయం అక్కర్లేదు ప్రభు. రేపటి మన సభలో ఆ నరసకవికి పరాభవం తప్పదు. చరిత్రలో విజయనగర సాహితీ వైభవానికి తిరుగులేదు. విరూపాక్షుడి దయ వల్ల, మీ నోటి చల వల్ల అదే నిజంగా జరిగితే మేము మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భావ భవభోగ సత్కళ భావములను, భావ భవభోగ సత్కళ భావములను, భావ భవభోగ సత్కళ భావములను, భావ భవభోగ సత్కళ భావములను. ఏం చేస్తున్నారు కవి గారు? అర్థాన్ని ఆలోచిస్తున్నాను మిత్రమా. అర్థాన్ని ఆలోచించడం మీ అర్థం కవి గారు. మీరది మాని అతను అర్థం చెప్పలేని కొత్త పద్యాన్ని విసరండి. విసరడానికి ఏమన్నా పప్ప ఉప్ప? బాగా ఆలోచించాలి. అలా అనకండి కవి గారు. ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆలోచన రావాలి. అదిగో వస్తుంది ఆలోచన. ఇప్పుడు ప్రజలను పాలించేది ప్రభువు. ఆ ప్రజలకు పాలిచ్చేవి ఏవి ఆలోచించండి. ఆవులు, గేదెలు, ఇంకా ఇంకా మేకలు. కరెక్ట్. ఆ మేకలకి ఏముంటాయి? తోకలు. పర్ఫెక్ట్. ఇంకా గుద్దేయండి, గెలుపు మీదే. నరసకవి గారు, మీ పద్యానికి అర్థాన్ని చెప్పడం నాకు కరదలామలకం. అది నేను చెప్పాలంటే ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి. చెప్పండి, పరిష్కరిస్తాం. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక
మేక తోక తోక మెక మేక తోక మేక మేక తోక తోక మెక మేక తోక మేక. బాగా ఆలోచించి అర్థాన్ని చెప్పండి. మరొక్కసారి పద్యాన్ని వినిపిస్తే. ఇంకొకసారి పద్యాన్ని వింటానంటాం సరస్వతీ పుత్రులకు సమంజసం కాదు కవి గారు. అందున తమరు అవధానులు. ప్రభువులకు జయం. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. జయమైనా పరాజయమైనా మీరు మా ఆస్థానానికి విచ్చేసిన కవీశ్వరుడు. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. కృష్ణకుమార, నిన్న మీరు చెప్పిన జోస్యము నిజమైనది. రామకృష్ణ కవి గెలుపులో మీ బాధ్యత ఎంతున్నదో మేము గుర్తించాం. మేమిచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.